హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇక 1 వీక్ నుంచి మా పాపకైతే ఫీవర్ వస్తుంది. అసలు ఎప్పుడు ఫీవర్ వచ్చినా 1-2 డేస్లో తక్కువ అయిపోతుంది. ఈసారి ఎందుకో తక్కువ అయితే లేదనేసి ఇక బ్లడ్ టెస్ట్ అయితే చేయించాము. ఇక అంతా నార్మలే ఉంది, కొంచెం బ్లడ్లో కొంచెం ఇన్ఫెక్షన్ అయిపోయింది అనేసి అన్నారు. ఇక నైట్లోనే ఇక్కడ మా దగ్గరలో ఉన్న మేడ్చల్లో హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇక హాస్పిటల్కి వచ్చి చూపిస్తే ఇక డాక్టర్ అంత నార్మలే ఉంది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అనేసి ఇక ట్యాబ్లెట్ అయితే ఇచ్చేసిండు. ఇక ట్యాబ్లెట్ తీసుకొని 5 డేస్కి మళ్ళీ రానేసి అనేసిండు. ఇక మా పాపకి స్లిప్పర్స్ లేవనేసి ఇక్కడైతే మేము స్లిప్పర్స్ అయితే ఇక కొంటున్నాము. ఇక ఆ తర్వాత ఇక ఇంటికి అయితే వచ్చేసాము. ఇది మార్నింగ్. ఇక మా పాపకి పొద్దున్నే ఇక డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇస్తున్నాను. కొంచెం ఫ్రూట్ ఎక్కువ పెట్టండి పాపకి, ఇక బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది కదా, ఫ్రూట్ ఎక్కువ పెట్టండి అనేసి అన్నారు. ఇక డ్రాగన్ ఫ్రూట్ ఆమెకి ఇష్టమే కదా, కొంచెం ఇష్టంతో తింటుంది అనేసి ఇక్కడ నేను డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి ఇస్తున్నాను. పిల్లలకి ఏదైనా చిన్నదైనా కొంచెం బాగా టెన్షన్ పడతాము. మా పాపకి ఎప్పుడు ఫీవర్ వచ్చినా 1-2 డేస్లో తక్కువైపోతుంది. ఈసారి ఎందుకో 1 వీక్ నుంచి బాగా ఫీవర్ వస్తుంది, అసలు తగ్గుతలేదు. ఆమె ఇక ఈ స్కూల్కి పోవట్లేదు, కొంచెం గొంతు నొప్పి అనేస్తుంది. మాకు కొంచెం టెన్షన్ అయిపోయింది. అందుకనేసి ఇక నిన్న బ్లడ్ టెస్ట్ చేపిస్తే ఇక మేడ్చల్కి ఇక రాసిచ్చిండు. అక్కడ చూపించాము, అంతా నార్మలే ఉందనేసిండు. ఇక ఇక్కడైతే పాప డ్రాగన్ ఫ్రూట్ మంచిగా తినేస్తుంది. ఫీవర్ కూడా కొంచెం తక్కువ అయిపోయింది. ఇక ఫీవర్లో కొంచెం ఫ్రూట్ ఎక్కువ పెట్టాలి కదా, ఫ్రూట్ ఎక్కువ పెడతాను. ఇక మా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. ఇక మా పాపకైతే ఇలా ఫ్రూట్ కట్ చేసి ఇచ్చేసాను నేను. ఇక పొద్దున్నే మా బాబు అంటుండు, ఇక కొంచెం ఫీవర్ తక్కువ అయిపోయింది కదా స్కూల్కి రా అంటే, అన్న నాకు గొంతు నొప్పి ఉంది అనేసి మళ్ళీ అనేసింది. ఇక సర్లే ఒకరోజు ఏం స్కూల్కి పంపి అనేసి ఇక ఇంటికన్నా ఉంచుకున్నాను. రేపటి నుంచి స్కూల్కి పోతుంది మా పాప. కొంచెం ఫీవర్, కొంచెం గొంతు నొప్పి అంతా తక్కువ అయిపోయింది. ఈరోజు నా వెయిట్ లాస్ డ్రింక్ వచ్చేసి ఈరోజు జింజర్ లెమన్ కట్ చేసుకొని ఇంకా వాము వేసుకొని బాగా ఉడికించుకొని తాగేస్తాను. ఇక ఆ తర్వాత ఇక బాబు స్కూల్కి వెళ్ళిపోయిండు. ఉన్న బాసలను క్లీన్ చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పల్లీలు తీసుకుంటున్నాను. ఎందుకంటే చట్నీలో పల్లీలు ఎక్కువ అయిపోయింది, అందుకని పల్లీలు కొంచెం పక్కన పెట్టేశాను. అదే నేను బ్రేక్ఫాస్ట్గా తినేస్తాను. ఇక మంచిగా వాటర్ అయితే ఉడుకుతుంది. ఇక్కడ మా ఆయన మంచిగా పూజ అయితే చేస్తుండు. ఈరోజు అమావాస్య కదా, కొంచెం పూజ అనేది ఎక్కువనే కొంచెం గ్రాండ్గానే చేస్తాడు మా ఆయన, కొంచెం భక్తి ఎక్కువ. ఇక సోమవారం ఇంకా ఇలా అమావాస్య వచ్చినప్పుడు ఫ్రైడే కొంచెం పూజ అనేది ఎక్కువనే అవుతుంది, కొంచెం గ్రాండ్గానే అవుతుంది మా ఇంట్లో. ఇలా కొంచెం భక్తి ఎక్కువ మా ఆయనకి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోండి. నెక్స్ట్ వీడియోలో